35 ఏళ్ల నుంచి అందుబాటులో ఉన్న EB-5 వీసా స్థానంలో దీన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ వీసా కార్డు అమెరికన్ పౌరసత్వానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. గోల్డ్ కార్డు ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులు ధనవంతులయ్యే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. సో 1 మిలియన్ కార్డులు అమ్ముడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు ధనవంతులు కావడంతో పాటు యుఎస్లో పన్నులు చెల్లిస్తారని, అంతేకాక ప్రజలకు ఉపాధి సైతం పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని పైసలు దండుకునే ప్రయత్నం చూసిరా. $5 మిలియన్ పెట్టి అక్కడ ఆ గోల్డ్ కార్డు తీసుకోవాలి. దాని ద్వారా వాళ్ళు అక్కడే పెట్టుబడి పెడతారు, వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఇక్కడ పెట్టిన అక్కడ తీసుకోవాలి కాబట్టి తద్వారా అమెరికా దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచిస్తుండు. ఈ మేరకు వీసా కార్యక్రమానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. 2 వారాల్లో EB-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డు అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కొత్త వీసా కార్యక్రమం దేశంలో పెట్టుబడులను పెంచుతుందని, అంతేగాక